ఇంట్లో వండుకోవడానికి కూరగాయలు ఏమీ లేనప్పుడు, నోటికి కారంగా రుచిగా తినాలనిపించి టైం తక్కువ ఉన్నప్పుడు ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ అదిరిపోతుంది. రైస్ రోటీ అన్నిట్లోకి సూపర్గా ఉంటుంది. ఇంతకీ ఏ రెసిపీ అనుకుంటున్నారా? కోడిగుడ్డి ఎల్లిపాయ కారం. రెసిపీ మాత్రం లాస్ట్ వరకు చూడండి. ముందుగా వాటర్లో 4 ఎగ్స్ని బాయిల్ చేసుకొని వాటిని పీల్ చేసుకొని పక్కన పెట్టుకొని కడాయిలో ఆయిల్ వేసుకొని ఉప్పు కారం పసుపు వేసి ఫ్రై అయిన తర్వాత మనం పీల్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకొని ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి. అదే ఆయిల్లో 3 మిక్సీ పట్టుకున్న ఆనియన్ ప్యూరీ కూడా వేసుకొని ఆనియన్ నుంచి పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయ్యాక 3 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని 2 టమాటాలు ప్యూరీ వేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు ఫ్రై చేసుకోవాలి. కూరకి టేస్ట్ నిచ్చే అసలైన మెయిన్ ఇంగ్రీడియంట్ ఎల్లిపాయ కారం. ఇది మీరు మిక్సీ అయినా పట్టుకోవచ్చు లేదా రోట్లైనా దంచుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయ మొత్తం వేసుకొని దంచుకుంటున్నాను. మీరు కారం ఎక్కువ తింటే కొద్దిగా ఎక్కువ వేసుకోండి. ఇంతలో మన గ్రేవీలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మరీ ఎక్కువ వేయద్దు. ఫ్రై చేసుకున్న ఎగ్స్ దంచుకున్న వెల్లిపాయ కారం వేసుకొని లాస్ట్లో కొత్తిమీర కరివేపాకుతో గార్నిష్ చేసుకోండి. లాస్ట్లో ఎక్స్ట్రా టేస్ట్ కోసం చిటికెడు గరం మసాలా వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు. ఇదంతా 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన స్పైసీ అండ్ టేస్టీ గుడ్డు ఎల్లిపాయ కారం రెడీ అయిపోతుంది. నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ చాలా సింపుల్ రెసిపీ. సో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఈ వీడియోని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.